Recording in progress. సంపాదించగలుగుతాం. సో కాబట్టి మీరందరూ కూడా నేర్చుకోవడానికి ప్రియారిటీ ఇవ్వాలి. ఆటోమేటిక్గా లెర్నింగ్తో పాటు ఎర్నింగ్ కూడా వస్తుంది. రైట్. మరి ఈరోజు టాపిక్లో భాగంగా సమయం వాల్యూ గురించి డిస్కషన్ చేయబోతున్నాం. ఎస్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ పవర్ అకాడమీ లీడర్స్ అండ్ వుడ్ బి లీడర్స్. అలాగే ఈరోజు కొత్తగా అటెండ్ అయినటువంటి న్యూ గెస్ట్లకి గుడ్ మార్నింగ్. అలాగే బ్రాంజ్ డైరెక్టర్స్, సిల్వర్ డైరెక్టర్స్, గోల్డ్ డైరెక్టర్స్, స్టార్ డైరెక్టర్స్, డైమండ్ డైరెక్టర్స్, అలాగే క్రౌన్ డైరెక్టర్స్ అందరు కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సో ఇన్ టైంలో 4:45కి అటెండ్ అయినటువంటి మీ అందరు కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సో 5 లోపే అటెండ్ అయినటువంటి మీరందరూ కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మంచిగా గ్యాదర్ చేసుకున్నారు. రైట్, ఇది కమిట్మెంట్ అంటారండి, కమిట్మెంట్. రైట్. మరి సో ఎస్టర్డే ఎస్టర్డే ఇలా ప్రతిరోజు మంచి లెర్నింగ్ తీసుకున్నాం. మరి ఈరోజు కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోబోతున్నారండి. రైట్, చూద్దాం ఏంటి అనేది. ఎగ్జైట్గా ఉన్నారా? ఎక్సైట్మెంట్తో ఉన్నారా? ఎస్, ఓకే ఓకే. హరి రెడీ? ఎంతమంది రెడీగా ఉన్నారండి? ఓకే ఓకే, ఎస్ సార్. ఇంకా అంతేనా? వెరీ గుడ్. చాట్ బాక్స్ యాక్టివ్, అందరూ కూడా యాక్టివ్ ఉండాలి. సో ఇప్పుడు మంచి ఒక మోటివేషన్ సాంగ్ విన్నాం టైం గురించి. ఎవరికైనా ఎలాంటి కులమైనా, మతమైనా, ఎలాంటి పెద్దవాళ్ళకైనా, ఉన్నోనికైనా లేనికైనా సమయం అదే. సో సమయాన్ని ఉపయోగించుకున్న వారు సక్సెస్ అవుతున్నారు, సమయాన్ని వేస్ట్ చేసుకున్న వాళ్ళు ఫెయిల్యూర్గా మిగులుతున్నారండి. ఎస్ ఆర్ నో? ఎస్. చాలా విలువైనది. కొన్ని కోట్లు పెట్టి ఒక్క నిమిషాన్ని కూడా మనం కొనలేం. అంత విలువైనదండి, అంత విలువైనది. మరి ఎంతమంది ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. సో మంత్ ఎండ్ 3 days ఉంది. మరి ఎలా ఉపయోగించుకుంటున్నారు? మంత్ ఎండ్ 3 days ఉంది. సో ఈ మంత్ ఇప్పటివరకు ఎలా ఉపయోగించుకున్నారు? ప్రతి ఒక్క క్షణం కూడా, ప్రతిరోజు కూడా ఎంత ఫోకస్ చేశారు అనేది గుర్తు చేసుకోండి. సో లైఫ్లో డబ్బు పోయినా డబ్బు సంపాదించేటువంటి స్కోప్ ఉంది, కానీ సమయం వేస్ట్ అవుతే ఇప్పుడు జరిగినటువంటి క్షణాన్ని మళ్ళీ తీసుకురాలేటువంటి ఛాన్స్ అయితే లేదండి. ఏమంటారు? నిజమా అబద్ధమా? ఎస్. అంత విలువైనటువంటిది ఏమైనా ఉంది అంటే అది సమయం. ఓకే రైట్. ఆ సమయం గురించి మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఈరోజు జరిగే ప్రజెంటేషన్లో తెలుసుకుందాం. రైట్. ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ పవర్ అకాడమీస్ అందరూ కూడా. అవర్ గ్రేట్ లెజెండరీ పవర్ అకాడమీ అధినేతలైనటువంటి రాజేష్ కలపల సార్, డబుల్ క్రౌన్ డైరెక్టర్, గురువులు, అలాగే నాగేంద్ర సార్, యూఎస్సిడి డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అయినటువంటి పవర్ అకాడమీ అధినేతలు, గురువులకి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన టాప్ అప్లైన్స్ అందరూ కూడా, అలాగే లవ్లీ టీమ్ అందరూ కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్. రైట్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అందరూ కూడా రెస్పాండ్ అవ్వండి. ప్రతి ఉదయం ఎర్లీ మార్నింగ్ మీరు లేవగానే మీ బ్యాంక్ ఖాతాలో ఏం అమౌంట్ లేవు యాక్చువల్గా. సో బట్ 86,400 రూపాయలు యాడ్ అవుతున్నాయండి. అందరూ రెస్పాండ్ అవ్వండి. మంచి ఎగ్జాంపుల్ స్టోరీ. ఓకే, చాలా కనెక్ట్ అయ్యేటువంటిది. ఎవ్రీడే మీ యొక్క అకౌంట్లో, మీ ఎస్బీఐ అకౌంట్లో కానీ ఏదైనా మీకు ఉన్నటువంటి అకౌంట్లో 86,400 రూపాయలు అనేది యాడ్ అవుతూ ఉన్నాయి. ఓకే, ఓకే రైట్. మరి ఇక్కడ ఉన్నటువంటి చిన్న కండిషన్ ఏంటంటే, ఏ రోజు చేరినటువంటి డబ్బుని ఆ రోజే తీసి వాడేయాలి. ఓకే, అందరూ కూడా జాగ్రత్తగా వినండి. వాయిస్ క్లియర్ కదా?
సపోజు ఈరోజు నాకు 86,400 రూపాయలు యాడ్ అయినాయి, ఎవరికి వాళ్ళకి అనుకోండి. అది ఈరోజే డ్రా చేయాలి, యూజ్ చేయాలి. ఒకవేళ యూజ్ చేయలేదా, వాడలేదా, ఏమవుతుంది తెలుసా? నెక్స్ట్ రోజుకి మిగిలదు ₹1. సపోజ్గా మీరు 80,000 యూజ్ చేసుకున్నారు, ఓకేనా? ఇంకా ₹6,400 యూజ్ చేయలేదు, అవి వేస్ట్ అయిపోతాయి, జీరో అయిపోతుంది. అంటే 6,400 వేస్ట్ అయినట్టే కదా. రైట్. అలా మీరు మీ యొక్క డైలీ ఎర్లీ మార్నింగ్ మీ అకౌంట్లో ₹86,400 అనేది పడింది అనుకుంటే, దాన్ని మీరు ఏం చేయాలి? ఆ రోజు తీసేసి యూజ్ చేయాలి. రైట్. ఓకే, ఈ కండిషన్ ఓకేనా? నేను అకౌంట్లో డబ్బులు వేస్తున్నానండి, సాయంత్రం వరకు కంప్లీట్ చేసుకోవాలా, ఓకేనా కదా? అయ్యో, రెడీ. రైట్, ఓకే. చాట్ బాక్స్ రెస్పాండ్ అవ్వండి. ఫ్రీగా ఇస్తున్నా, మీరు పని చేయాల్సిన అవసరం లేదు, నేనే చేసిస్తున్నా. ఓకే. మరి యూజ్ చేయకపోతే ఏమవుతుంది? ఆ రోజు అమౌంట్ మిగలదు, మళ్ళీ జీరో అయిపోతుంది, ఓకేనా? రైట్, అందరూ కూడా రెస్పాండ్ అవుతుండాలి. మరి ప్రతిరోజు తీసి వాడుకున్నాక బ్యాంకులు మిగిలిపోయిన నగదు ఆ రోజు రాత్రికి రద్దు అవుతుంది, ఓకేనా? ఒకవేళ మీరు తీసుకున్న డబ్బు ఏదైతే ఉందో ఓకే, యూజ్ చేసుకున్నారు ఓకే, యూజ్ చేయలేనటువంటి డబ్బు ఏదైతే ఉందో మిగిలిపోయినటువంటిది, చెప్పాను కదా, 80,000 తీసుకున్న ₹6,400 ఉంది, ఓకేనా? ₹6,400 ఏమవుతుంది? జీరో అయిపోతుంది. ఓకే, రైట్. ఇది సెకండ్ పాయింట్. ఇది ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తామండి కామన్గా? ఇదే సిచ్యువేషన్ మీకు వచ్చింది, ఏం చేస్తాం? ఖచ్చితంగా ఏం చేస్తాం చెప్పండి? మీరు అందరూ కూడా ఏం చేస్తారు? ఖచ్చితంగా ప్రతి పైసను ప్రతిరోజు తీసి వాడుకుంటామా, లేకపోతే ఇంకా వేస్ట్ చేస్తామా? ఇప్పుడు మీరు చెప్పండి. మీ అకౌంట్లోనే డబ్బులు పడుతుంది ఎవ్రీడే, ఈవినింగ్ వరకు ఆ డబ్బు ఉండదు, తీసి వాడుకోండి అనేది షేర్ చేస్తే డబ్బు ఉంచుతామా, లేకపోతే మొత్తం డ్రా చేసి ఖర్చు పెడతామా? చెప్పండి. వాడుకుంటాం సార్, ఓకే, వాడుకుంటాం. ఒక్క పైసా కూడా వెయిట్ చేయమండి, ఎందుకు? వేస్ట్ అవుతుంది కదా మళ్ళీ. రైట్. ఓకే, ఎంతమంది? అందరూ కూడా చాట్ బాక్స్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఓకే, యూజ్ చేసుకుంటాం సార్, యూజ్ చేస్తాం, వెరీ గుడ్. మరి మరి అదే విధంగా మనలో ప్రతి ఒక్కరికి ఇలాంటి బ్యాంక్ ఒకటి ఉంటుందండి, ప్రతి ఒక్కరికి ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. అదే సమయం, అదే సమయం. రైట్, చూద్దాం. ప్రతి ఉదయం మీ అకౌంట్లో డబ్బులు ఎలా అయితే పడుతున్నాయో మీకు, మీ అకౌంట్కి, అలాగే మీకు, ఇక్కడ అది అకౌంట్, ఇది మీకు, ప్రతి వ్యక్తి కూడా 86,400 క్షణాలు అనేది మనకు ఇవ్వబడతాయండి. డైలీ 24 గంటలు, ఓకేనా? క్షణాలకు మారుస్తే 86,400 క్షణాలండి. ఇవి మనకు వస్తున్నాయి కదా, ఉన్నాయా లేదా? ఎస్, ప్రతి వ్యక్తికి కూడా. మరి ఆ క్షణాలన్నిటినీ సద్వినియోగం చేసుకోకపోతే అవి మన చేయి జారిపోయినట్లే. యూజ్ చేసుకున్నామా, ఓకే, యూజ్ చేయలేదా, జీరో అయిపోతుంది, సో వేస్ట్ అవుతుంది. మరి ఒకసారి చెప్పండి, ఏ రోజు వృధా అయిన క్షణాలు ఆ రోజుకు రాత్రికే రద్దు అయిపోతాయండి, ఓకేనా? ఈరోజు వచ్చినటువంటి టైము, ఈ క్షణం ఆ రోజుకి నైట్ అనేది క్లియర్ అయిపోతుంది. మరి రేపటికి ఏమీ మిగలవు. మరి ఈ రోజు, ఈ గంట, ఈ క్షణం మాత్రమే మనది. మరి డబ్బు అకౌంట్లో పడితే వెంటనే మనము డ్రా చేస్తాం, యూజ్ చేసుకుంటాం. మరి ప్రతి వ్యక్తి కూడా డైలీ 86,400 క్షణాలు ఉన్నాయి, 24 గంటలు ఉన్నాయి. మరి రోజు ఒక క్షణం గడిచిందంటే మళ్ళీ తీసుకోలేము, అలా ప్రతి వ్యక్తి కూడా ఉంటుంది. మరి ఈరోజు, ఈ గంటని, ఈ క్షణాన్ని మాత్రమే మనది. అలాంటప్పుడు ఏ విధంగా ఎవరు ఉపయోగించుకుంటున్నారు? డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు అని మనం చెప్పుకున్నాం, మరి సమయం పోతే సంపాదించలేం. మరి మీలో డైలీ 24 గంటల్లో మరి ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు మీరు వేస్ట్ చేస్తున్నారండి? ఫోన్ చిట్ చాట్ చూసారంటే, లేదా రీల్స్ చూసారంటే ఒక అర్ధ గంట, అర్ధ గంట అంటే ఎంత విలువైనటువంటి సమయం.
ఒక గంట అంటే ఎంత విలువైనటువంటి సమయం. అనవసరమైన కాల్స్ మాట్లాడి ఎంత టైం వేస్ట్ అవుతుంది. ఓకే. ఇంట్లో సరే ఈరోజు రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి, లేదా ఏదో ఫ్రెండ్స్ అని చెప్పేసి అలా బయటికెళ్లారు. ఎంత టైం వేస్ట్ అవుతుందండి. యెస్. మరి ఆ సమయం నీ సక్సెస్ కోసం ఉపయోగిస్తున్నావా? వేస్ట్ చేసుకుంటున్నావా? ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఈ రోజు పోయినటువంటి సమయం మళ్ళీ రేపు రాదు. ఇప్పుడు గడిచినటువంటి క్షణం మళ్ళీ తర్వాతకి రాదు. ఏమంటారండి? ఏమంటారు? యెస్ ఆర్ నో? యెస్. అందుకనే మన ప్రతి క్షణాన్ని జాగ్రత్తగా పనిలో విజయం కోసం, మన ఆరోగ్యం కోసం, మన సంతోషం కోసం ఈ రోజు నుంచి శ్రద్ధగా వాడుదాం. ఏమంటారు? వాడుతారా? లేకపోతే వేస్ట్ చేసుకుంటారా? మీ అకౌంట్‌లో డబ్బులు పడ్డాయి. ఏం చేస్తారు? నేను చెప్పాను ఫస్ట్‌లనే. ఖచ్చితంగా ఈ నైట్ వరకు అయిపోతున్నాయి. ఖచ్చితంగా అది ఈరోజు గడిచేసరికి మళ్ళీ జీరో అయితదంటే ఖచ్చితంగా టోటల్‌గా తీసేసి వాడుకుంటామే. డబ్బులు మాత్రం తీసేసి వాడుకుంటాం. మరి మరి సమయాన్ని ఏ మాత్రం వాడుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్. నెలలో 30 రోజులుంటుంది. ఖతం 26 రోజులు అయిపోయింది. 28 రోజులు అయిపోయింది. ఈరోజు 29. మరి ఇన్ని రోజులు ఎలా యూజ్ చేసాం? ఇప్పుడున్నటువంటి 3 రోజులు ఎలా యూజ్ చేయబోతున్నాం? ఒక 6 నెలలు టార్గెట్ పెట్టుకున్నారు. ప్రతి క్షణం ఇంపార్టెంటే. మరి ఈ 6 నెలల్లో మన సక్సెస్ కోసం, హెల్త్ కోసం, సంతోషం కోసం మరి యూజ్ చేస్తారా? మరి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా వృధా చేసుకుంటారా? అది మీ చేతిలోనే ఉంది. మీ అకౌంట్‌లో డబ్బులు పడితే మీరెలా అయితే తీసేసుకొని వాడుకుంటున్నారో, అది మీ చేతిలో ఎలా ఉందో, పాస్‌వర్డ్ అయినా ఏదైనా మీ చేతిలో ఉంటుంది గదా! ఓటీపీ అన్నీ గూడా మీకే వస్తున్నాయి గదా! మీ అకౌంట్ అన్నప్పుడు. రైట్. ఇది కూడా ప్రతి ఒక్క వ్యక్తి గూడా ఈ క్షణాలు, ఈ టైం అనేది ఉంటుంది. ఓకే. సో, కాబట్టి డబ్బు తీసాం దేనికోసం ఉపయోగిస్తాం? మంచి కోసం ఉపయోగించాలో బెటర్. అలా ఇది గూడా ప్రతి క్షణాన్ని గూడా మంచి కోసం ఉపయోగించుకోవాల. మీ సక్సెస్ కోసం ఉపయోగించాలి. మీకు తెలవదు. తెలియకుండానే టైం వెళ్ళిపోతుంది. టైం తెలియకుండానే. 5 గంటలకు లేవాలి. 5 గంటలకు లేస్తారు. వెరీ గుడ్. ఎంత టైం ఉంటుందో తెలుసా మీకు? మళ్ళీ పడుకుంటే టైం ఉండదండి. ఎంత టైం ఉంటుందో తెలుసా? 5 గంటలకు లేసి మరి వర్క్ చేసుకోగలిగితే సూపర్. జూమ్ మీటింగ్‌కి విన్నామా, ఫ్రెష్ అప్ అయినామా, మళ్ళా వర్క్‌కెళ్ళామా. సో, సో, ఆ రోజు చూడండి ఎలా గడుస్తుందో. లేదు 8 గంటలకు లేసారా, ఆ రోజు చూడండి ఎలా గడుస్తుందో. యెస్. కాలం చాలా విలువైందండి. చాలా విలువైంది. ఓకే. మరి కాలం విలువల గురించి ఒక డిస్కషన్ చేద్దాం ఇంకా. ఒక సంవత్సరం కాలం విలువ తెలియాలంటే, సంవత్సరం మొత్తం చదివి ఓకే. సంవత్సరం మొత్తం చదివి, ఎగ్జామ్ రోజే మిస్ అయినటువంటి ఆ స్టూడెంట్‌ని అడగండి చెప్తారు. ఆ సంవత్సరం వాల్యూ ఏంటి అనేది. 10థ్ క్లాస్ మొత్తం 1 ఇయర్ గదండీ చదవడానికి. 10థ్ క్లాస్ చదివారండి. ఓకే. ఫస్ట్ నుంచి జూన్ నుంచి స్టార్ట్ అయ్యే వరకు ఎండింగ్ వరకు మార్చ్ వరకు చదువుకున్నారు. ఓకే. మరి చూడండి ఆ యొక్క ఏదైనా ఒక ఎగ్జామ్‌లో రాలేని సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు, ఏదైనా సందర్భంతో ఎగ్జామ్ మిస్ అయిన తర్వాత, ఆ స్టూడెంట్‌ని అడగండి సంవత్సరం విలువ గురించి చెప్తారండి. మీకు సంవత్సరం వాల్యూ తెలవాలంటే. చాలా ఫీల్ అవుతారు. చాలా బాధపడతారు. సూసైడ్ చేసుకునే వాళ్ళు గూడా ఉంటారు ఎగ్జామ్ మిస్ అయితే. సంవత్సరం వేస్ట్ అయిందని జెప్పేసి. అవమానాలు ఫాలో అయ్యాయని చెప్పేసి. అవునా కదా? యెస్ ఆర్ నో? యెస్. మీకు సంవత్సరం వాల్యూ తెలవలేదా? స్టూడెంట్ అడగండి చెప్తాడు. రైట్. నెల రోజుల కాలం తెలియజేయట్లేదా? డెలివరీ అయినటువంటి తల్లిని అడగండి చెప్తారు. 9 నెలలు ప్రసవిస్తే బేబీ హెల్తీగా ఉంటుంది. సో, 9 నెలలు గాకముందు ఒక్క నెల ముందే ప్రసవించినటువంటి బిడ్డ ఏదైతే ఉంటుందో, ఆ బిడ్డను చూసి తల్లి ఏ విధంగా బాధపడుతుందనేది ఆ తల్లిని అడగండి చెప్తారు. ఒక్క నెల వాల్యూ ఎంతనేది. అరే! ఒక్క నెల అయితే 8 నెలల పిల్లలు పుట్టకూడదు. ఇలా కొన్ని కొన్ని హార్మోన్స్ ఇంబాలెన్స్ తోటి లేదా కొన్ని కొన్ని అవయవాల లోపంతోటి, కొన్ని ఇబ్బందులతోటి బేబీ అనేది పుట్టడం జరుగుతుంది. ఒక్క నెల ఆగితే నా బిడ్డ హెల్తీగా వచ్చేది కదా! అని చెప్పేసి తన తల్లి బాధపడుతూ ఉంటుందండి. యెస్ ఆర్ నో? ఒక్క నెల. ఒక సంవత్సరం వాల్యూ తెలవకపోతే స్టూడెంట్ అడగండి. ఒక్క నెల వాల్యూ తెలవాలంటే తల్లిని అడగండి చెప్తారు. యెస్ ఆర్ నో?
ఎస్, ఎంతమంది బాధపడతారండి 8 నెలలు రాగానే. నాకు తెలియదు బిఫోర్, రీసెంట్గా నాకు తెలిసి మా రేయాన్షి రాకముందు కడుపులో ఉన్నప్పుడు సుష్మా టెన్షన్ పడుతుంటే అప్పుడు తెలిసింది 8 నెలల ఎంత ఫియర్గా ఉంటుందనేది. ఎస్, అవునా కదా? ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మహిళా రాణులు ఉన్నారు. సో మీకు తెలుసు ఆ పెయిన్. ఎస్ ఆర్ నో? ఎస్. మరి ఒక్క నెల వాల్యూ అంత ఇంపార్టెంట్ అండి. ఇంకా ఒక వారం వాల్యూ, నెల కాదు వారం వాల్యూ తెలుసుకోవాలనుకుంటే, ఒక వారం వాల్యూ ఒక పత్రిక సంపాదకులు అడిగి చెప్తారు. రాసేటువంటి వాళ్ళు, చదివేటువంటి వాళ్ళు వీళ్ళని అడిగి చెప్తారు, వారం వాల్యూ చెప్తారు. ఓకేనా? చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇలాగే ఇంకొక గంట వాల్యూ అండి, 1 అవర్ వాల్యూ. ఒక 1 అవర్ వాల్యూ ఒకరినొకరు కలుసుకోవడానికి ఎదురు చూసేటువంటి ప్రేమికులు అడిగితే చెప్తారండి. అవునా కదా? ఎస్ అన్నో. సో ప్రేమికులు 1 అవర్ అయినా కలుసుకోవడానికి ఎదురు చూసేటువంటి ప్రేమికులు అడిగితే చెప్తారండి ఆ 1 అవర్ వాల్యూ ఏంటనేది. ఒకసారి చూస్తే సరిపోతుంది అనేది ఒక వాళ్ళ మనసులో ఉంటుంది. అలాంటి వాల్యూ ఈ 1 అవర్ వాల్యూ అనేది. ఎస్ ఆర్ నో? ఎస్. మరి ఒక నిమిషం కాలం విలువను తెలవాలంటే మీరు ఏదైతే మీరు ఏదైతే ఒక ట్రిప్‌కి వెళ్ళాలనుకుంటున్నారో, ఓకే. ఆ ట్రిప్‌కి వెళ్తున్నారు. అంతా రెడీ చేసుకున్నారు. ఓకే. ఎక్కవలసిన ట్రైను ఒక్క నిమిషంలో మిస్ అయిందండి. ఒకటే ఒక నిమిషం. ఒకటే ఒక్క నిమిషంలో మిస్ అయింది. అప్పుడు వాళ్ళని అడగండి చెప్తారు ఏమని, ఆ ఒక్క నిమిషం వాల్యూ ఏంటని. జస్ట్ మిస్. ఒక్కటే నిమిషం నేను ఇలా వచ్చాను, అలా ట్రైన్ ఎళ్ళిపోయింది. ఆగుతుందా? ట్రైన్ ఆగదు. టోటల్‌గా ట్రిప్ క్యాన్సల్. సో, దీనివల్ల చూడండి, ఒక నిమిషం ఎంత వాల్యూ అనేది తెలుస్తుందండి. మీరు గూడా కొన్ని సార్లు మిస్ అయిన వాళ్ళుంటారు దీంట్లో. బస్ అయినో లేకపోతే ఇంకా ఏదో సంథింగ్. అప్పుడు తెలుస్తుంది గదా నిమిషం వాల్యూ. యెస్ ఆర్ నో? యెస్. రైట్. మరి ఇంత ఇంపార్టెంట్ సమయం అనేది, మన సమయానికి మనం ఎంత ప్రియారిటీ ఇస్తున్నాం, సమయం మరి ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేది గూడా చాలా ఇంపార్టెంట్. సో, చూద్దాంలే, రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, తర్వాత చూద్దాంలే, నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే, నెక్స్ట్ మంత్ చూద్దాంలే అంటే చూద్దాంలే అని మిగిలిపోతుంది. మీరు ఎంత టైంని మీరు ఎక్స్‌పాండ్ చేసుకుంటూ పోతున్నారో, ఎంత టైంని మీరు పోస్ట్‌పోన్ చేసుకుంటూ పోతున్నారో, మీ సక్సెస్ గూడా అంత పోస్ట్‌పోన్ చేయడం జరుగుతుందండి. మీ సక్సెస్ గూడా 6 మంత్స్‌లో వచ్చేది 1 ఇయర్ వస్తుంది. 1 ఇయర్‌లో వచ్చేది 2 ఇయర్స్‌లో వస్తుంది. మరి మీ సమయాన్ని మీరు ఎక్స్‌పెండ్ చేసుకుంటా, మీ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోకుండా వృధా చేసుకున్నట్లయితే, మీ సక్సెస్ కూడా పోస్ట్‌పోన్ అవుతుంది. మీరు పనిని మీరు పోస్ట్‌పోన్ చేసినట్లయితే. ఓకే. ఈ సమయంలో ఇది చెయ్యాలంటే ఇది చేయాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు చేయాలంటే ఇప్పుడే చేయాలి. రేపు చేసే పని ఈరోజే చేయాలంటారు. ఈరోజు చేసే పని ఇప్పుడే చేయాలంటారు పెద్దవాళ్ళండి. ఓకే. అనుభవంతో చెప్పిన వాళ్ళు. రైట్. కాబట్టి మీరు, మీరు ఒక నిమిషం వాల్యూ తెలవాలంటే అలాంటి మీకు ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళున్నారు. లేదా తెలవాలంటే ఇలాంటి వ్యక్తుల్ని అడగండి చెప్తారు. ఒక క్షణం వాల్యూ గూడా తెలవాలి సార్ అంటే ఎలా? ఒక పెద్ద యాక్సిడెంట్ నుంచి త్రుటిలో తప్పించుకున్న వాడిని అడిగితే చెప్తారండి. ఒక్క క్షణం జస్ట్ మిస్ ప్రాణాలు పోయేది నాది అనుకునేవాళ్ళు చాలామందుంటారు. లేదా ఒక్క క్షణం యాక్సిడెంట్ అయ్యింది. ఒక్క క్షణం మన హాస్పిటల్‌కి తీసుకెళ్ళి డాక్టర్ చెప్తారు. జస్ట్ 1 మినిట్‌లో క్షణాలలో ప్రాణం కోల్పోయేది మీరు కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు అని చెప్పేసి డాక్టర్ చెప్తే అప్పుడు హమ్మయ్య! ఇంత వాల్యూనా ఈ క్షణం అనేది ఆలోచిస్తాం. అవునా గదా? యెస్ ఆర్ నో? ఒక నిమిషంలో, ఒక క్షణంలో యాక్సిడెంట్ నుంచి మనం తప్పించిన వాళ్ళని కూడా మనం ఆ క్షణం వాల్యూ తెలుస్తుంది. జస్ట్ ఇలా ఎళ్ళాం. జస్ట్ ఒక్క అడుగు ముందుకేస్తే యాక్సిడెంట్, ఒక అడుగు ముందుకేయకపోతే సేఫ్. ఏసే ముందు చూసి మళ్ళీ ఆ అడుగు వెనక్కి తీసుకుంటే ఎలా అనిపిస్తుందండి ఆ క్షణం? ఆ క్షణం వాల్యూ అలాంటి వాళ్ళని అడుగండి చెప్తారండి. లేకపోతే హాస్పిటల్‌కి తీసుకెళ్ళిన తర్వాత ఒక్క క్షణంలో మీరు తీసుకురాకపోతే, ఒక నిమిషంలో మీరు తీసుకురాకపోతే, ఒక క్షణంలో ఈ ఆక్సిజన్ గాని, లేకపోతే ఇది గాని ట్రీట్మెంట్ గాని జరగకపోతే
చనిపోయే వ్యక్తి అని చెప్తే అప్పుడు ఆ బాధ తెలుస్తుందండి. రీసెంట్‌గా నేను ఒకటి ఇన్సిడెంట్ చూసాను. ఏంటి దేనికి సంబంధించిందంటే పాయిజన్ తీసుకున్నటువంటి వ్యక్తి గురించి. సో, ఫాస్ట్‌గా తీసుకొచ్చారు. అప్పటికి పల్స్ రేట్ అనేది తగ్గిపోయింది. ఓకే. ఐస్ ఇలా పైకి ఎనడం జరుగుతుంది. చాలా సీరియస్. ఓకే. తీసుకొచ్చి హాస్పిటల్‌కి తీసుకురాగానే నల్గొండకి ఇక్కడ రాగానే సో, ఎమర్జెన్సీ వాళ్ళు రెడీగా ఉన్నారు. అప్పటికే ఫోన్ కాల్ చేయడం ద్వారా రెడీగా ఉన్నారు. రెడీ చేసి అంతా సెట్ చేసి పెట్టుకున్నారు. తీసుకురాగానే వెంటనే ఆక్సిజన్ ఇవన్నీ కూడా వామిటింగ్ చేయించడం ఇవన్నీ జరగడం వల్ల సో, అప్పుడు ఆ క్షణంలో ఒక్క నిమిషం లేదా ఒక క్షణం లేట్ అయినా గాని ఆ వ్యక్తి చనిపోయేవాడని చెప్పేసి డాక్టర్లు చెప్పినప్పుడు అప్పుడు అర్థమైంది. ఇంత ఇంపార్టెంట్ ఆ క్షణం గూడా అని చెప్పేసి మళ్ళీ. ఓకేనా? సో, కాబట్టి నేనేం చెప్తున్నానంటే ప్రతి క్షణం గూడా ఇంపార్టెంటే అండి. ప్రతి క్షణం, ప్రతి సమయంలో గూడా. ఏమంటారు? యెస్. రైట్. మరి ఇంకా క్షణం కూడా కావట్లేదు. ఇంకా క్షణం వాల్యూ కూడా తెలియాలంటే ఓకే. ఇంకా ఒక క్షణంలో వెయ్యో వంతు విలువ తెలియాలంటే, క్షణంలో వెయ్యో వంతండి. ఒలింపిక్స్‌లో బంగారు పతకం చేజారి వెండి పతకం పొందిన వారిని అడిగితే చెప్తారండి. ఒలింపిక్స్ గేమ్ జరుగుతా ఉంటాయి. సారీ, రన్నర్స్ గాని ఉంటారనుకుందాం సపోజ్‌గా. ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్స్ ఉంటుంది. అలాగే సిల్వర్ మెడల్స్ ఇలా ఉంటాయండి. బంగారు పతకాలు ఎక్కువ ఫైండ్ ఔట్ చేయడం జరుగుతుంది అందరూ కూడా. అది రావాలనేది ఫస్ట్ అదే కదా కోరుకునేది. సో, ఒక్క క్షణంలో గాకుండా క్షణంలో వెయ్యో వంతు కూడా మిస్ అయ్యి, బంగారు పతకం మిస్ అయ్యి, వెండి పతకం పొందిన వాళ్ళు అడిగితే చెప్తాడు. ఒక్క హాఫ్ సెకండ్ గనక నాకు టైం ఉంటే నాకు బంగారు పతకం వచ్చేది కదా! ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాల కష్టం అనేది వేస్ట్ అయింది. నేను బంగారు పతకాన్ని నేను సాధించలేకపోయాను అని చెప్పేసి ఆ పడేటువంటి వ్యక్తిని అడిగితే చెప్తారండి. ఆ ఒక్క క్షణంలో గూడా వెయ్యో వంతు ఎంత విలువైనదని చెప్తారండి. యెస్. సంవత్సరాలు కష్టపడి ఒక్కొక్క హాఫ్ క్షణంలో మిస్ అవుతే ఆ బాధ మరి వాళ్ళకి తెలుస్తుంది కదా! మరి ఇలాంటి క్షణాలు, ఇలాంటి అవర్సు, ఇలాంటి డేసు, మరి ఇలాంటి వారాలు, ఇలాంటి నెలలు, ఇలాంటి సంవత్సరాలు ఎంత వేస్ట్ చేసుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎవ్వరికి వాళ్ళు మీరు మనస్ఫూర్తిగా ఆలోచించండి. మనస్ఫూర్తిగా. రైట్. మనస్ఫూర్తిగా ఏం చేస్తున్నారు? ఎంత టైం వేస్ట్ చేసుకుంటున్నారు? మీ సమయాన్ని ఎక్కడ పెడుతున్నారు? ఎంత టైం వేస్ట్ అవుతుంది? ఫలితం ఉన్న చోట పెడుతున్నారా? ఫలితం లేని చోట పెడుతున్నారా? నీ జీవితం నీ చేతిలో ఉందా? నీ జీవితం వేరే వాళ్ళ చేతిలో ఉందా? పుట్టుక అనేది మన చేతుల్లో లేదు. చావు అనేది మన చేతుల్లో లేదు. ఉన్నటువంటి జీవితమే మన చేతిలో ఉండాలి. ఆ జీవితం గూడా వేరే వాళ్ళ చేతిలో ఉంటే అది లైఫే కాదు. ఏమంటారండి? మన జంతువులు గాదు. ఎంతో తెలివికలైనటువంటి మనుషులం, మానవులం. మరి ఆ జీవితం మన చేతుల్లో లేకపోతే అది ఎందుకు లైఫ్? పుట్టాము, చదువుకున్నాము, 25 ఏళ్ల వరకు చదువుకున్నాము. ఏదో జాబొచ్చింది వేరే వాళ్ళ చేతుల్లో. సరే కుటుంబ పోషణ కోసం అంటే ఓకే. అవకాశం వచ్చిన చోట కూడా ఇంకా ఎందుకు మీరు ఆలోచిస్తున్నారు? నీ జీవితం నీ చేతిలో ఉండాలంటే సమయం నీ చేతిలో ఉండాలా? నువ్వేమైనా పని చేస్తున్నావో అది నీ చేతిలో ఉండాలా? ప్రతి క్షణం నువ్వు ఉపయోగించుకునే విధంగా ఉండాలి. అది కదా లైఫ్ అంటే. హ్యాపీ లైఫ్ అంటే అది కదా! ఆరోగ్యం, హెల్త్ ఉండాలా? లేదా దాంతో పాటు వెల్త్ ఉండాలా? దాంతో పాటు సక్సెస్‌ఫుల్ హ్యాపీ లైఫ్ ఉండాలి. అది కదా! యెస్. మరి ఇవన్నీ చేయాలంటే, ఇవన్నీ కావాలంటే మీ యొక్క సమయాన్ని ఎక్కడ పెడుతున్నారు? ఈ సమయాన్ని ఎలా యూజ్ చేసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకే. సో, కాబట్టి సమయం చాలా విలువైందండి. సమయం చాలా విలువైంది. మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి నేను చెప్పిన విధంగా ఫస్ట్‌లో ప్రతి ఒక్కరికి చెప్పాను. రూ. 86,400 ఉంటే అవి మీరు ప్రతిరోజు యూజ్ చేసుకోవాలా, యూజ్ చేసుకోకపోతే మిగలదని చెప్తే ఖచ్చితంగా తీసుకొని ఎలా అయితే యూజ్ చేస్తామో, ప్రతి వ్యక్తి కూడా 86,400 క్షణాలుంటాయండి. మరి ప్రతి క్షణం కూడా చాలా ఇంపార్టెంట్. చెప్పాను. క్షణం వాల్యూ కూడా చెప్పాను. క్షణంలో వెయ్యో వంతు వాల్యూ కూడా చెప్పాను. మరి ప్రతి క్షణాన్ని ఎవరు ఉపయోగించుకుంటున్నారనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఉపయోగించుకుంటామా? లేదా వేస్ట్ చేసుకుంటామా? అది మన చేతిలో ఉంది.
ఆల్రెడీ 25-30 ఏళ్ళు గడిచిపోయాయి. మా అంటే 30 ఏళ్ళు ఉన్నాయి. నీ కుటుంబం కోసం, నీ ఫ్యామిలీ కోసం, నీ భవిష్యత్తు కోసం, నీ పిల్లల కోసం, నెక్స్ట్ జనరేషన్ కోసం ఏం కష్టపడుతున్నావు? ఎంత కష్టపడుతున్నావు? ఎంత సమయాన్ని వృధా చేసుకుంటున్నావు? ఎంత సమయాన్ని యూజ్ చేస్తున్నావు? అనేది చాలా ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్క నిమిషం మిస్ అయితే ఎగ్జామ్ ఒక మొన్న రీసెంట్‌గా చూసాం. ఎగ్జామ్ మా హాల్ దగ్గరికెళ్ళేసి లేట్ అయిందని జెప్పేస్తే మళ్ళీ వెనక్కి రావాల్సొచ్చింది. అంటే వాళ్ళ 1 ఇయర్ వేస్ట్ అయినట్టే కదా! అదే అండి. నిమిషాల వాల్యూ అది. యెస్ ఆర్ నో? యెస్. సో, మీకు తెలుస్తుంది. అయ్యో! అన్నీ బాగున్నప్పుడు ఏం అర్థం కాదండి. అన్నీ బాగున్నప్పుడు ఏం అర్థం కాదు. మీరు ఒక్కోసారి ఆలోచించుకోండి. ప్రాక్టికల్‌గా చెప్తాను. సో, నేను నిజం చెప్తాను. నేను కూడా ఎక్స్‌పీరియన్స్ తీసుకున్నాను. ఏదైనా హెల్త్ బాగాలేని రోజయినప్పుడు ఏమనిపిస్తదంటే నిజం చెప్పండి. అరే! నాకెందుకొచ్చింది హెల్త్ ప్రాబ్లము? సరే నేను మంచిగా వర్క్ చేసుకునేవాడిని కదా! ఇది చేసుకునేవాడిని కదా! అందరూ వర్క్ చేసుకుంటున్నారు. అందరూ పని చేసుకుంటా ఉన్నారు. సార్ నాకు అనీజీగా ఉన్నా. నాకు చేతన అవ్వట్లేదు. సో, అని చెప్పి చాలా మంది ఫీల్ అయ్యేవాళ్ళు ఉన్నారు కదా! నేనైతే ఫీల్ అయ్యేవాడినండి. ఏదైనా నాకు అనీజీ ఉంది అంటే సపోజ్ ఒక రోజు నాకు ఇట్నే ఫీవరో లేకపోతే ఏదో ప్రాబ్లమ్ వచ్చిందంటే చానా అరే! ఇంత పని మిస్ అవుతున్నా గదా! ఇది చేయడం మిస్ అవుతున్నాను గదా! అనేది చాలా నేను లోపల లోపల చానా ఫీల్ అవుతాను. అది వచ్చిన దాని గురించి నేను ఎక్కువ ఆలోచించను. ఇది వేస్ట్ అవుతుంది. ఈరోజు ఇది వేస్ట్ అయ్యింది కదా! అనే ఫీలింగ్ నాకు చాలా ఎక్కువ ఉంటుందండి. అది వాస్తవం. మరి మీలో గూడా అది ఉంటే గ్రేట్. మరి అలా ఉండాలండి మన మైండ్ సెట్. అలా ఉండాల. ఓకే. క్షణాలు వేస్ట్ చేయకూడదండి. చాలా విలువైనది. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి నుంచి వ్యక్తుల నుంచి డబ్బు సమకూర్చి ఒకే దగ్గర పెట్టినా గతం ఒక నిమిషం గడిచిపోయింది. ఆ నిమిషాన్ని గూడా కొనలేనటువంటి సిట్యుయేషన్. యెస్ ఆర్ నో? ప్రపంచంలో ఉన్నటువంటి ధన సంపదను మొత్తం తీసుకొచ్చి, ధనం ఎవరి దగ్గర నీ దగ్గర, నా దగ్గర అన్నీ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి నుంచి డబ్బు తీసుకొచ్చి ఒకే దగ్గర పోగు చేసి, ఆ పోగు చేసిన డబ్బుతోటి గడిచిపోయినటువంటి ఒక్క నిమిషాన్ని గూడా కొనలేరంటే ఒక్కసారి ఆలోచించండి సమయం ఎంత వాల్యూనో. రైట్ వెస్టీజ్ రేపు చేస్తాను సార్. నెక్స్ట్ మంత్ చేస్తాను. నెక్స్ట్ వీక్ చేస్తాను. ఈ మంత్ నేను టార్గెట్ రీచ్ చేసుకోలేకపోతున్నాను. నెక్స్ట్ వీక్ చేసుకుంటాను. రైట్. మీరు చేసుకుంటే ఎవరు లాస్ అవుతున్నారు? మీరే గదా! మీరొక మంత్ ఫస్ట్‌లో ఒక టార్గెట్ పెట్టుకుంటారా? గోల్ పెట్టుకుంటారా? గోల్ రీచ్ అవుతున్నారా లేదా మీరు ఆలోచించుకోండి. మీరు పెట్టుకున్నటువంటి గోల్ ఏంటి? మీరు అచీవ్ అయితున్నటువంటి గోల్ ఏంటి? అద్దం దగ్గరికెళ్ళండి. మిర్రర్ దగ్గరికెళ్ళండి. మిమ్మల్ని మీరే చూసుకోండి. నువ్వు పెట్టుకున్న గోల్ ఏంది? నువ్వు అచీవ్ చేసుకున్నటువంటి గోల్ ఏంటి? ఎంత టైం వేస్ట్ చేసుకున్నావు? ఎంత ఫోకస్ చేసావు? ఏం సాధిస్తున్నావు? మరి నువ్వు ఒకసారి గోల్ మిస్ అయితే ఏమవుతుంది? అలవాటు అవ్వపోతుంది ఖతం. నీ మైండ్ సెట్ నువ్వే చెప్పుకుంటావు. రైట్. నీ వల్ల కాదు అని చెప్పేసి నీ మైండ్ సెట్ నీకే చెప్పేస్తుంది ఆటోమేటిక్‌గా కామన్‌గా. ఒక 4 సార్లు కామన్‌గా అయిపోయింది. ఐదోసారి కూడా మైండ్ సెట్ సేమ్ అవుతుంది. లేదు ఖచ్చితంగా సాధించాలా, ఈ లక్ష్యాన్ని సాధించాలా అనే విధంగా మనం ఫోకస్ చేసుకుంటూ వెళ్ళిపోతే అది అలవాటవుతుంది. ఆ మైండ్ సెట్‌కి ఏమిస్తాం తెలుసా? ఖచ్చితంగా నేను సక్సెస్ అవ్వాలని ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తాం కాబట్టి, నెక్స్ట్ మంత్ కూడా మనం ముందుగానే కలుగుతాం. ఆ నెక్స్ట్ మంత్ ఇంకా చేసుకోగలుగుతాం. లేదు ఈ 3 డేస్ ఉంది, 4 డేస్ ఉంది. నా వల్ల కాదులే అని చెప్పేసి ఆగిపోతే అక్కడనే ఆగిపోతారు. సమయం చాలా ఇంపార్టెంట్. ఈ 3 డేస్ కూడా మీరు చాలా ఉపయోగించుకోవచ్చు. ఇంకొక నిమిషం, ఒక్క క్షణం అండి. ఎలక్షన్ టైమ్‌లో, ఎలక్షన్ టైమ్‌లో ఓటర్ పోయారు. అక్కడేసేటువంటి దాని మీద ట్యాప్ చేసేటప్పుడు ఏ ఏ పార్టీకెయ్యాలో అప్పుడు ఏసేటప్పుడే తెలుస్తుందండి. ఒక్క నిమిషంలో అక్కడ సెకన్‌లలోనే, ఆ సెకన్‌లోనే ఓటు ఎవరికెలా ఎళ్ళిపోతుందండి. ఆ మైండ్ సెట్‌లో ఉంటుంది. ఆ క్షణం అంత ఇంపార్టెంట్. ప్రతి క్షణం ఇంపార్టెంట్ అండి. మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారని మీ చేతిలోనే ఉంటుంది. యెస్. సాధించాలంటే సాధించాల్సిందే. చేయాలంటే చేయాల్సిందే. అలా మైండ్ సెట్‌తో ఉండండి. ఎవరు లాస్ చేసుకుంటారో తెలుసా? మిమ్మల్ని మీరే లాస్ చేసుకుంటారు. మీ అప్లయన్స్ కాదు, మీ మెంటర్స్ కాదు. వెస్టీజ్ సిస్టమ్ వెస్టీజ్ అయితే అసలే కాదు. ఓకేనా? వెస్టీజ్‌లో మిమ్మల్ని సక్సెస్ చేయడానికి వెస్టీజ్ ఉందండి. ఓకేనా? ఓకే. వెస్టీజ్ కోసం మీరు పని చేయాల్సిన అవసరం లేదు. నీ కోసం నువ్వు పని చేసుకుంటే సరిపోతుంది. వెస్టీజ్ ఆల్రెడీ సక్సెస్‌ఫుల్‌గా ఉంది. మీరు చేసినా చేయకున్నా వెస్టీజ్ నంబర్ 1లో ఉంది. మీరు చేసినా చేయకున్నా వేరే దేశాల్లో విస్తరిస్తుంది. మీరు చేసినా చేయకుండా మంచి టర్నోవర్ బేస్ చేసుకుంటూ క్రియేట్ చేసుకుంటుంది.
వెస్టీజ్ కోసం మీరు చేయాల్సిన అవసరం లేదు. మీకోసం మీరు పని చేయండి. మీ అప్లయన్స్ కోసం మీరు పని చేయాల్సిన అవసరం లేదు. మీ అప్లయన్స్ ఎలాగో సక్సెస్ అవుతారు. మీకోసం మీరు పని చేస్తున్నారా ఆలోచించండి. మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టు మీ టార్గెట్, మీ గోల్ రీచ్ కాకపోతే 6 మంత్స్ టార్గెట్ పెట్టుకున్నారు. ఏ విధంగా పని చేయాలి? ప్రతి క్షణం ఇంపార్టెంటే. అప్పుడు అనిపిస్తుంది. అప్పుడే 3 డేస్ ఇప్పుడు అప్పుడే మంత్ ఎండింగ్ అయిందనేది ఒక చిన్న ఫీలింగ్ అనిపిస్తుందండి. మరి మరి మీరు ఆలోచించుకోండి. ఒకప్పుడు 1 ఇయర్ అంటే 1 ఇయరా అనే ఫీలింగ్ వచ్చేది. డిగ్రీ చదివేటప్పుడు 1 ఇయరా చదివేది అనిపించేది. ఇప్పుడు 1 ఇయర్ అంటే 1 ఇయరే కదా అనిపిస్తా ఉంది. సో, రోజు రోజు మన ప్రతి రోజు కూడా మనము ప్రతి క్షణం కూడా ప్రతి క్షణం కూడా ఏం చేస్తున్నాం అనేది ఒక కాలిక్యులేటర్ ఉంది. మరి అలా ప్రతి ఒక్కరు సక్సెస్‌ఫుల్ పర్సన్స్ ఉన్నారండి. పెద్ద పెద్ద వ్యక్తులున్నారు. నాట్ ఓన్లీ వెస్టీజ్, వేరే బిజినెస్ పర్సన్స్ అన్నా కూడా ప్రతి క్షణం టైం కాలిక్యులేట్ చేసుకుంటారు. సెన్సెస్ ఉందండి. ప్రతి సెకన్లలో మారుతుంది. సెకన్లలో డబ్బులు పెరుగుతాయి. సెకన్లలో డబ్బులు తగ్గుతాయి. తెలుసు కదా! స్టాక్ మార్కెట్‌లో. అలా ప్రతి క్షణం కూడా ఇంపార్టెంటు. మరి మీరు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారనేది చాలా ఇంపార్టెంట్. లైఫ్‌ని చేంజ్ చేసుకోవాలి. నా లైఫ్ చేంజెస్ కోసం అనేది ఎవరైతే అనుకుంటున్నారో ఖచ్చితంగా జీవితం అనేది మారుతుందండి. జీవితం అనేది మారుతుంది. ఓకేనా? సో, నారాజు గారు మీరు డైమండ్ డైరెక్టర్ 547కి యాడ్ అవుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఓకే. సో, ఈ ఒక్కరోజు మాత్రమే ఛాన్స్ ఇచ్చాను. సీనియర్స్ అందరూ కూడా ముందుగానే యాడ్ అవ్వాలి. ఓకే. రైట్. మరి చూడండి, ఇంత విలువైనటువంటి సమయాన్ని మీరు ఎలా ఉపయోగిస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు ఈరోజు మనది, ఈ క్షణం మనది, ఈ గంట మనది, ఈ రోజు మనది, ఈ ఇయర్ మనది, ఈ నెల మనది, ఈ వారం మనది. ఓకే. అన్నీ మనది. ఇంత విలువైనటువంటి సమయం మనకు ఉన్నప్పుడు ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. రైట్. మరి చూడండి, ఒక క్షణంలో 1000 వంతు కాలం విలువ తెలవాలంటే ఒలింపిక్స్‌లో ఉన్నటువంటి బంగారు పతకం చేజారినటువంటి వ్యక్తిని చేజారి వెండి పతకం సాధించినటువంటి వ్యక్తుల్ని అడిగితే చెప్తారు. రైట్. మరి నిన్న గడిచిపోయింది. రేపు ఏం జరుగుతుందో తెలియదు. ఈ క్షణం మాత్రమే మనది. నిన్న గడిచిపోయిన దాన్ని మనం తీసుకురాగలుగుతామా? ఛాన్స్ ఉందా? ఎవరికైనా ఛాన్స్ ఉందా చెప్పండి? నో. నో ఛాన్స్. రేపేం జరుగుతుందో తెలియదు. కానీ ఈ క్షణం మాత్రం ఎవరిదండి? ఈ క్షణం నీదే. ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావో అది నీదే. నిన్ను ఆపేవారు ఎవ్వరూ లేరు. ఎవ్వరు ఆపలేరండి. ఏం చేయాలనుకుంటున్నావో అది నీదే ఉంది. ఆ క్షణం నీదే. ఈ క్షణం ఇప్పుడు జరుగుతున్న క్షణం నీదే. ఇప్పుడు జూమ్‌కి యాడ్ అవ్వాలనుకుంటున్నావా? యాడ్ అయినావు. లేదా డిస్కనెక్ట్ అవ్వాలన్నా అది నీదే. నీ చేతిలోనే ఉంది. యాడ్ అయినావు. డిస్కనెక్ట్ అవ్వాలన్నా నీ చేతిలో ఉంది. ఈ క్షణం నీదే. లేదు. జూమ్ అయిపోయింది. ఈ క్షణం నాది. వర్క్ ఏం చేయాలి? ఫ్రెష్ అప్ అవ్వాలి. వర్క్‌కెళ్ళాలా. హోమ్ మీటింగ్ చేయాలి. ఎక్కడ సెమినార్ ఉందో సెమినార్ అటెండ్ అవ్వాలి. రైట్ అది. మరి ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ అండి. మీకొక బంగారు భవిష్యత్తు ఇచ్చారు దేవుడు. ఆ బంగారు భవిష్యత్తు మనమే. మనం ఎలా తయారవ్వాలనుకుంటున్నామో అది మన చేతిలో ఉంటుంది. ఈ క్షణం నుంచే ప్రతి క్షణాన్ని జాగ్రత్తగా, శ్రద్ధగా, తెలివిగా వాడుకోవాలి. వాడుకుందాం. ఏమంటారు? వాడుకుందామా? లేకపోతే వినియోగం లేకుండా చేసుకుందామా? సద్వినియోగం చేసుకోకుండా వృధా చేసుకుందామా? శ్రద్ధగా చాలా డబ్బు ఎలా అయితే ఒక్కొక్క రూపాయిని ఖర్చు పెట్టేటప్పుడు సంపాదించినప్పుడు ఖర్చు ఎలా పెడతామో, ఒక్కొక్క రూపాయి కూడా కాలిక్యులేట్ చేస్తాం. దేనికి ఖర్చు పెడుతున్నాం? వేస్ట్ ఖర్చు పెడుతున్నామా? మంచి ఖర్చు పెడుతున్నామా? అనేది మీరు కాలిక్యులేట్ చేస్తారు. డబ్బుని ఎంత కాలిక్యులేట్ చేస్తున్నారో, మీ సమయాన్ని కూడా అంతే కాలిక్యులేట్ చేయాలి. ఎక్కడ ఉపయోగిస్తున్నాం? ఎక్కడ ఉపయోగించకూడదు? వాట్సాప్ చూస్తున్నామా? ఫేస్‌బుక్ చూస్తున్నామా? ట్విట్టర్ చూస్తున్నామా? ఇన్‌స్టా చూస్తున్నామా? వేస్ట్ టైమ్. ఓకే. మరి మీ సమయాన్ని ఎక్కడ పెడుతున్నారు? శ్రద్ధగా, తెలివిగా వాడుకుందాం. యెస్ ఆర్ నో? ప్రతి క్షణాన్ని గూడా. రైట్. ఒక్క విషయం మీకు అందరూ గుర్తుంచుకోవాలి. ఈరోజు మనకివ్వబడినటువంటి ఒక అమూల్యమైనటువంటి బహుమానం. మరి ఈ రోజు అనేది ఎంత ఇంపార్టెంట్. ఈ రోజులో మీరేం చేయబోతున్నారనేది ఇంపార్టెంట్. ఈ రోజులో మీరు అనుకున్నటువంటి ఆలోచన ఇంపార్టెంట్. ఓకే. రోజు గడుస్తే రోజు రాదు. ఓకే. మరి ఇంత విలువైనటువంటి ఒక అమూల్యమైన బహుమానం మీకొచ్చినప్పుడు,
ఒక ప్రైజో లేకపోతే ఏదైనా బహుమానం ఇస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో, మరి ఈరోజు మీకిలా వచ్చిందండి. మీరు గతంలో మనకుందండి. ఏమనిపిస్తది తెలుసా? నేనొకటి జెప్తాను. సంవత్సరంలో ఆ వ్యక్తి చనిపోతాడని తెలిసినప్పుడు ఆ బాధ చాలా వర్ణనాతీతమండి. బాధ భరించలేం. హాస్పిటల్‌కెళ్తారు. ఆ వ్యక్తి సంవత్సరంలో లేపోతే 6 నెలల్లో ఆ వ్యక్తి చాలా కష్టమండి. బ్రతకడం చాలా కష్టం. జస్ట్ 6 మంత్స్ మాత్రమే బ్రతకగలుగుతాడు. తర్వాత మాత్రం ఆ వ్యక్తి చనిపోతారు అని చెప్తే, ఆ బాధ ఎలా ఉంటుంది? ఆ 6 రోజులు 6 నెలల్లో ప్రతిరోజు ఎంత విలువగా వాడుకుంటారు. ఎంత బాధగా ఫీలవుతారు. లేదా ఒక్కొక్క రోజు గడుస్తున్నదని ఎంత బాధగా ఫీలవుతారో. 5 నెల లాస్ట్ డే, 6వ నెల లాస్ట్ డే వచ్చేసరికి ఎంత ఫీలవుతారండి. ఒక్కొక్క రోజు అమూల్యమైనటువంటి బహుమానం వాళ్ళకి. యెస్ ఆర్ నో? మరి అలాంటి విలువైనటువంటి ఆ విధంగా చూసుకుంటారు ప్రతిరోజు గూడా. 6 నెలల సమయం 6 నెలలు మాత్రమే భూమి మీద ఉండగలుగుతారు. తర్వాత ఉండలేరని చెప్పిన రైతు అది సారీ డాక్టర్ ఆ వ్యక్తి, ఆ పేషెంట్ ప్రతిరోజు గూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతోటి ఒక ప్రతిరోజు గూడా ఒక మెమరబుల్ డే ఉండే విధంగా, లేకపోతే ఒక రోజు గడుస్తున్న ఒక బాధతోటి సంతోషం, బాధ సంతోషం అంటే ఏముండదండి. ఒక బాధనే మిగిలిపోతుంది. కానీ ఆ రోజును మాత్రం కొంతమంది బెస్ట్‌గా యూజ్ చేసుకుంటారు. ఆ రోజును ఎలా అంటే అలా. ఒక్క క్షణం గూడా వేస్ట్ చేయరు. మరి 6 నెలల్లో. మరి ఐదో నెల 29వ రోజొచ్చిందండి. ఎలా ఉంటుందండి? 6 నెలలు పడిపోతుంది. టైం దగ్గర పడుతుంది. ఆ వ్యక్తి చనిపోయేటువంటి రోజు దగ్గర పడింది. ఆ రోజు ఎంత విలువైనదండి. ఒక్కసారి ఆలోచించండి. నేను గూడా ఇప్పటికే చెప్తున్నాను. ఇప్పటికి మీకు చెప్తున్నాను. దేవుడు ప్రత్యక్షమై నిజం చెప్తున్నా దేవుడు ప్రత్యక్షమై ఒక సంవత్సరం మాత్రమే నీకు సమయం ఉంది. సంవత్సరం మాత్రమే నీకు సమయం ఉంది. ఈ సమయంలో దేవుడు ప్రత్యక్షమై సంవత్సరం అని జెప్తున్నాను. కానీ మనకు గ్యారంటీ ఉందా? సంవత్సరం మాత్రం ఉండగలుగుతామని? సంవత్సరం ఉండగలుగుతామని గ్యారంటీ ఉందా? చెప్పలేం. ఎప్పుడు, ఏ రోజు, ఏ వ్యక్తికి ఏమవుతుందో తెలుస్తలే. ఈ రోజు బాగుంటుంది. రేపే ఏమవుతుంది? ఇప్పుడే బాగుంటుండదు. ఇప్పుడే ఇలా అవుతుంది. నిన్న రీసెంట్‌గా అండి. నిన్న మన వాళ్ళు ఫీల్డ్ వర్కెళ్లారు. అగ్రికల్చర్ సరౌండింగ్‌లో. జస్ట్ అలా ఫీల్డ్ వర్కెళ్ళే సమయంలో అదే విలేజ్‌లో మన రవి గారెళ్లారంట. పక్కన విలేజ్‌లోనే పక్కన ఊర్లో పక్కన ఇంట్లోనే ఫీల్డ్ వర్క్ చేస్తూ నేను అగ్రికల్చర్ చేసేటప్పుడు మొన్న షాక్ కొట్టి మామయ్య, అల్లుడు ఇద్దరు ఒకేసారి చనిపోయారంట కరెంట్ షాక్ కొట్టి. క్షణంలోనే అండి. ఒక్క క్షణంలోనే. బట్టలు ఆరేసే క్రమంలో ఫస్ట్ మాకు కరెంట్ షాక్ కొడితే, అల్లుడిని గూడా ఏంటి అని చెప్పేసి కట్టెతోటి కొట్టడం, మళ్ళా ఆ వైరొచ్చి మీద పడడం చనిపోయేది. అంటే మరి ఒక్క క్షణం చూడండి. ఒక్క క్షణంలో ఇద్దరు మనుషుల్ని తీసుకెళ్ళిందండి. ఆళ్ళకేమనిపిస్తది ఆ ఫ్యామిలీకి? ఆ క్షణం, ఆ టైంలో అది లేకపోతే బావుండు కదా! అనే ఫీలింగొస్తుందా లేదా? ఇద్దరు చనిపోయారంట ఒక్కరోజే. దగ్గర రిలేషన్ మన టీమ్ వాళ్ళకి. మరి ఏంటండి? మరి అలాంటి సమయాలు ఎప్పుడు అవుతుందో తెలుస్తలే. ఎప్పుడు ఎలా అవుతుందో తెలుస్తలే. 35 ఇయర్స్ ఉన్న అబ్బాయి చనిపోయాడు. అదే ఇద్దరు పిల్లలున్నారు తనకి. 35-40 మధ్యలో ఉందంట. ఆటో తోలేటువంటి వ్యక్తి. వాళ్ళ పరిస్థితి ఏంటి? పెద్దాయనేమో అగ్రికల్చర్ ఫార్మర్. ఆయన పరిస్థితి ఏంటి? కుటుంబం ఎటుపోవాలా? ఆలోచించండి. ప్రతిరోజు గూడా ఇంపార్టెంట్. ప్రతి క్షణం గూడా ఇంపార్టెంట్. వేస్ట్ చేసుకోకూడదు. నీ జీవితం కోసం, నీ లైఫ్ కోసం, నీ భవిష్యత్ కోసం, నీ పిల్లల కోసమన్నా కష్టపడాలండి. యెస్ ఆర్ నో? సో, మరి ఇలా మనము, ఇలా మనము మన జీవితం మన దేవుడు ప్రసాదించారు. తల్లిదండ్రుల ద్వారా మనం ఈ భూమి మీదకొచ్చాం. మరి ఏం సాధించాం, ఏం సాధించబోతున్నాం కూడా చాలా ఇంపార్టెంట్. యెస్ ఆర్ నో? మరి ఈరోజనేది చాలా అమూల్యమైనటువంటి బహుమానం. ఈరోజు మనం బ్రతికున్నాం. మార్నింగ్ పడుకున్నామండి. నైట్ పడుకున్నాము. నిద్రలో గూడా ఈ రోజులలో ఏమవుతుందో తెలుస్తలే. నిద్రలో గూడా ఏమవుతుందో తెలుస్తలే. నిద్రల లేపేసరికి చనిపోతా ఉన్నారు. ఎప్పుడు స్ట్రోక్‌లొస్తుందో తెలుస్తలే. ఎప్పుడు ఏమవుతుందో తెలుస్తలే. అలాంటి సిట్యుయేషన్‌లో మనం బ్రతికి ఉండి జూమ్ మీటింగ్‌కి అటెండ్ అయ్యి ఈరోజు మనకు బతికున్నాం అంటే చాలా బహుమానం అండి. నిజం చెప్తున్నా. బహుమానం. మరి ఈ రోజుని ఎలా ఉపయోగిస్తున్నాం? మీరు చేసే ప్రతి క్షణం గూడా ప్రతి వర్క్ గూడా భవిష్యత్తు కోసం ఆలోచించి పని చేయాలండి. యెస్. ఎవరికంటే ఇష్టం ఉండదండి ప్రాణం.
పిల్లలంటే, అమ్మ, నాన్న అంటే, భార్య అంటే, భర్త అంటే, వాళ్ళ కోసం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఈరోజు మనం ఉన్నాం, భూమి మీద ఉన్నాం. ఉన్నాం, బ్రతికి ఉన్నాం. రైట్. చాలు దేవుడు. రైట్ గాడ్. థాంక్ యూ గాడ్. రైట్. థాంక్ యూ గాడ్. ఎవడన్నా థాంక్ యూ గాడ్ చెప్పుకున్నారా ఎప్పుడన్నా? చెప్పుకో. ఇది కామనే గదా! జరిగిపోయిందనుకుంటాం. లేదు, పడుకున్నామా, లేచామా కాదండి. పడుకున్నోళ్ళు విధంగానే చనిపోతూ ఉన్న వాళ్ళ సిట్యుయేషన్ చూస్తా ఉన్నాం. మరి మనం బతికి మనం లేసాం, యాక్టివ్‌గున్నాం, మన ఫ్యామిలీని చూసుకున్నాం. రైట్. మరి ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మరంత బహుమానమైనటువంటి ఇచ్చినటువంటి రోజు ఏం చేస్తున్నావు? ఆ దేవుడు ప్రసాదించాడు. ఇంకా నువ్వేం చేస్తావో సమాజానికి చెయ్యి. నీ కుటుంబాన్ని ఏం చేసుకుంటో చేసుకునే అవకాశం కల్పించారు. మరి ఏం చేస్తున్నావు అని ఇంపార్టెంట్ అండి. పడుకున్నామా? టైం వేస్ట్ చేసుకున్నామా? ఇంకా అనేది అది మీ చేతిలోనే ఉందండి. స్టోరీ చెప్తానండి. ఒక ఎగ్జాంపుల్ ఒక ఈ సమయానికి కేటాయించినటువంటి సమయానికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ స్టోరీ. ఒక సముద్ర నావ ఉంది. అది ఒక ఒడ్డుకు చేరుకుంది. ఓకే. నావ అంటే పడవ, పెద్ద స్టీమర్ అనుకోండి. ఒడ్డుకు చేరుకుంది. ఒక గ్రామం పక్కన ఒడ్డుకు చేరుకుంది. సో, ఆ విలేజ్ 100-150 గ్రామాలు హౌసెస్ ఉంటాయి. సరే 1500 వరకి 1500 వరకు హౌసెస్ ఉంటుంది. చిన్న విలేజ్ పల్లెటూరు అనుకోండి. పక్కన సముద్రం నుంచి అనుకోండి అట్లా సముద్రమో లేకపోతే వాటర్ ఏదో ఉంది. సో, చూడండి, అది వేరే బుక్‌లో వచ్చింది. చాలా రోజుల క్రితం చదివాను. ఏమైంది, ఆ వ్యక్తి ఆ విలేజ్‌లో ఆ నైటు పవర్ కట్ అయిపోయింది. రాత్రి కరెంట్ లేదు ఆ విలేజ్‌లో. మరి ఆ వ్యక్తి చాలామంది ఏం చేశారు, ఆ వ్యక్తి దగ్గర కెరోసిన్ ఉంటుంది. ఎందుకంటే కెరోసిన్ స్టీమర్ మధ్యలో కరెంట్ పవర్ గాని పాస్ కాకపోతే ఆ దీపాల ద్వారా ముందుకు ప్రయాణించవచ్చు. అలాగే ఆ లైటింగ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి కెరోసిన్ అనేది ఆ స్టీమర్‌లో లేదా ఆ నావలో ఉంటుంది. దాన్ని నడిపించేటువంటి వ్యక్తి ఒకతను ఉంటారు. దాన్ని మెయింటైన్ చేసేటువంటి వ్యక్తి. సో, ఆ విలేజ్‌లో పవర్ అనేది పోవడం వల్ల ఒకరికి తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏందంటే, సో, పలానా చోట ఇక్కడ మన ఊరు దగ్గర, ఊరు పక్కన స్టీమర్ ఉంది. ఓకే. నావ ఉంది. అందులో కెరోసిన్ ఉంటుంది. సో, ఒక వ్యక్తి ఉన్నారు. మనకు హెల్ప్ చేస్తారని చెప్పేసి ఒక వ్యక్తివి అడగడం ద్వారా తను ఒక్కరికే కదా అని చెప్పేసి, ఒక్కరే కదా అని చెప్పేసి, ఒక్కరికే అని చెప్పేసి కొద్దిగా కెరోసిన్ పోయడం జరుగుతుంది. సో, అలా తను హ్యాపీగా వెళ్ళి దీపం ఎగిలించుకోవడం జరుగుతుంది. అలా మొహమాట పడ్డాడు తను. అలా ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఊర్లో సగం మంది వరకి కొద్ది కెరోసిన్ కావాలి. ఇలా కెరోసిన్ ఇట్లా వర్షాల టైంలో కరెంట్ పోయింది. ఆళ్ళు తినే టైమో లేకపోతే ఏదో సంథింగ్ ఏదో కావచ్చు. డిన్నర్ చేసే టైం కావచ్చు. అలా అని చెప్పేసి ప్రతి ఒక్కరు పోయి అడగడం. తను గూడా మొహమాటం. అరే! ఫీల్ అయ్యి మంచి ఆలోచన ఉంది. తనకి హెల్ప్ చేసే అవకాశం ఇంట్రెస్ట్ ఉంది. సో, అలా ప్రతి ఒక్కరికి కొద్దిగా కెరోసిన్ హెల్ప్ చేశాడు. బానే ఉంది. మరది నావ అనేది నైట్ బయలుదేరాలి. తెల్లారి గట్ల 3, 4 గంటలకి బయలుదేరాలి. బయలుదేరింది. సో, మధ్యలో వెళ్ళేసరికి ఆ స్టీమర్‌లో నావలో అక్కడ గూడా కరెంట్ అనేది పాస్ అవ్వలేదు. అప్పుడు అది ఏదైతే ఉందో, ఆ లైటింగ్ ఏదైతే ఉందో, ఇప్పుడు కెరోసిన్ ద్వారా వెలిగించాలండి. ఇప్పుడు ఏంటి, కెరోసిన్ ద్వారా వెలిగించాలి. రైట్. స్టార్ట్ చేస్తే వెలిగించామని చూస్తే కెరోసిన్ మొత్తం జీరో. కెరోసిన్ మొత్తం లేదు. మరిప్పుడు చూడండి. వాళ్ళు పడుకోవడానికి, తినడానికి వచ్చి కెరోసిన్ అడిగితే, మీరు దానం చేశారు. మరి ఇక్కడ దీని మీదనే డిపెండ్ అయ్యి ఈ నావలో ప్రయాణిస్తున్నటువంటి వందల మంది యొక్క పరిస్థితి ఏంటి ఇప్పుడు? లైటింగ్ లేకపోతే పరిస్థితి ఏంది? నావ ఎటెళ్తుంది? ఎలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేస్తారు? చుట్టూ మొత్తం చీకటి. ఓకే. సో, కాబట్టి ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏందంటే, మీకున్నటువంటి 24 గంటల్లో నిజం చెప్తున్నా. ఇది నేను చానా నేను ఎక్స్‌పీరియన్స్ తీసుకున్నానండి ఒకప్పుడు. మీకున్నటువంటి 24 గంటల్లో ఫీల్ అయితున్న ఫ్రెండ్‌కి, ఫీల్ అవుతున్న రిలేషన్స్‌కి, ఇంకెవరో ఫీల్ అవుతుర్రని అన్ని సమయాలు రోజు ఒక గంట, అర్ధగంట, ఒక గంట, గంట ఈయన గంట, ఆన గంట ఇచ్చేస్తే మరి మీకు మిగిలే సమయం ఎంత అండి? నేను ఒకప్పుడు అదే ఫీల్ అయ్యాను చానా. అరే! వీళ్ళు ఫీల్ అవుతారో, వాళ్ళు ఫీల్ అవుతారో అని ప్రతి దానికి అటెండ్ అయ్యేది. ప్రతి ఫంక్షన్‌కి ఇలా
ప్రతి ఒక్కరు చూసుకునేది. మరి తర్వాత నేను చూసుకుంటే తర్వాత సంవత్సరం తర్వాత చూసుకుంటే నా కోసం నేను సమయం కేటాయించింది చాలా తక్కువ. అందరి కోసం సమయం కేటాయించడం అయింది. అరే! ఫ్రెండ్ ఫీల్ అవుతారు, వీళ్ళు ఫీల్ అవుతారు, వాళ్ళు ఫీల్ అవుతారు, వీళ్ళు ఫీల్ అవుతారు అంటే లాస్ అయ్యేది లాస్ట్‌కి ఎవరు? మనమే. నిజమండి. ఎమర్జెన్సీ అరే! నో ప్రాబ్లమ్ వెళ్ళొచ్చు. ఎమర్జెన్సీ కాకుండా చిన్న చిన్న విషయాలకైతే నో అవసరం లేదండి. నిజం చెప్తున్నా. మరి అలా ఫీల్ అయ్యి తనకు అందరికి సజెస్ట్ చేయడం వల్ల అందరికీ ఇప్పుడు కిరోసిన్ చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు చాలా ప్రాబ్లమ్ ఇరుక్కుపోయారండి. ఆ నావలో ఉన్నవాళ్ళు. మరి తన కర్తవ్యం తను ఫాలో కాలేదండి. తన కర్తవ్యం తను చేయలేకపోవడం వల్ల ఏమైంది ఇప్పుడిక్కడ? మిస్టేక్ జరిగిందా లేదా? మొహమాట పడ్డాడు. వచ్చిన వాళ్ళకందరికి హెల్ప్ చేశాడు. పరిస్థితి ఏమైంది? తను కూడా దాంట్లో ఉన్నాడండి. పరిస్థితి ఏంటి? అలలొస్తే కొట్టుకోపోతే లైఫ్ జీరో కదా! రైట్. చూడండి. అందుకనే నేనేం చెప్తున్నానంటే మీ సమయాన్ని మీరు కేటాయించండి. మీ కర్తవ్యాన్ని మీరు కేటాయించండి. మీరు చేసే పని మీరు ఫోకస్ చేయండి. ఓకే. మరి సమయం అనేది చాలా ఇంపార్టెంట్. సో, కర్తవ్యం అనేది ఇట్లా మీరు ఇచ్చుకుంటా మీ సమయాన్ని మీరు వాళ్ళకో వీళ్ళు ఫీల్ అయ్యారు. వాళ్ళు ఫీల్ అయ్యారు. వీళ్ళు ఫీల్ అయ్యారు. వీళ్ళు ఫీల్ నో, 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 నో. ఎవ్వరు ఏం బెటర్. డబ్బు లేనప్పుడు అర్థమవుతుంది నీకు. ఎవ్వరు ఏమి రారు. నీకు దగ్గర వాళ్ళు తప్ప అది కూడా బ్లడ్ రిలేషన్ ఇంకా మీకు తెలుసు. ఇంకెవరొస్తారో ఎవరు రారో మీకు తెలుసు. ఎవరు రారండి. డబ్బు ఉంటేనే వస్తుంది. ఆ డబ్బు కోసం పోరాడు. సమయాన్ని వృధా చేసుకోకు. ఓకే. ఇలా మీరందరూ గూడా ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి అరక్షణం ఓకే. ప్రతి వారం, ప్రతి సంవత్సరం అన్న విధంగా మీరు ప్రతి రోజును గూడా ఒక బ్యూటిఫుల్ లైఫ్‌గా ఈరోజు సక్సెస్‌ఫుల్‌గా నేను కంప్లీట్ చేసుకున్నాను అనే విధంగా సాటిస్ఫాక్షన్ తోటి మీరు రోజు కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. హోస్ట్ బ్యాక్ థాంక్ యూ సో మచ్. మీరందరూ గూడా ఈరోజు జరిగినటువంటి సెషన్ ద్వారా మీరు ఈ 3 డేస్‌ని బెస్ట్‌గా ఉపయోగించుకొని మీరు పెట్టుకున్నటువంటి టార్గెట్ ఏదైతే ఉందో అది రీచ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే వెస్టీజ్ వి20 20 ఇయర్స్ యానివర్సరీ సందర్భంగా ఒక గొప్ప ఆఫర్ ఇవ్వడం జరిగింది. 20 క్రోర్ క్లబ్ అనేది. సో, ఫస్ట్ ఈ 6 మంత్స్ 10 క్రోర్ క్లబ్ ఇస్తుంది. సో, దాంట్లో 5 క్రోర్స్ వెస్టీజ్ బిగినర్స్‌కి, అలాగే బిల్డర్స్‌కి, అలాగే లీడర్స్‌కి అని చెప్పేసి సెపరేట్‌గా 5 క్రోర్స్, 3 క్రోర్స్, 2 క్రోర్స్ అలాగే ఇవ్వడం జరుగుతుంది. సో, బ్రాంజ్ డైరెక్టర్స్ మెయింటైన్ చేయడానికి 2800 పాయింట్స్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాలి. ఈ మంత్ మెయింటైన్ చేయకపోతే చాలా కష్టం. మళ్ళా నెక్స్ట్ మంత్ నుంచి కాలిక్యులేట్ జరగదు. ఒకవేళ చేయాలనుకుంటే మొత్తం కలిపి చేయాలంటే 6 మంత్స్‌లో కాని పని. కాబట్టి ఈ మంత్ ఎవరైతే టైటిల్ దగ్గర ఎవరైతే ఉన్నారో టైటిల్ మెయింటైన్ చేసుకోండి. 2800 అట్‌లీస్ట్ బ్రాంజ్ డైరెక్టర్ మెయింటెనెన్స్ కోసం 2800 పీవీసీ అట్‌లీస్ట్ అనేది చేసుకోవాలి. సిల్వర్ డైరెక్టర్ 7500 పాయింట్లు చేసుకోవాలి. అలాగే గోల్డ్ డైరెక్టర్ 11,000 పాయింట్స్ ఏదో ఉంది. అది మీకు తెలుసు. మీ అప్రెంటిస్ సజెస్ట్ చేయండి అడగండి చెప్తారు. అలా మీరు ఈ పాయింట్స్ అనేది కంప్లీట్ చేసుకుంటే 5 క్రోర్ పూల్‌లో మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇలా 6 మంత్స్‌లో 5 మంత్స్ కంటిన్యూ చేసుకుంటే మంత్ ఫిఫ్త్ నవంబర్, డిసెంబర్ మంత్‌లో మీకు పే ఔట్‌లో సో, ఈ ఇన్సెంటివ్ అనేది యాడ్ అవుతుంది. ఎంత యాడ్ అవుతుందనేది చెప్పలేము. సో, కాబట్టి మంచి అమౌంట్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేసుకోకండి. సో, నెక్స్ట్ మంత్ చూద్దాంలే, పోయిందిలే, ఇంక అయిపోయిందిలే, తర్వాత చూద్దామంటే అది అంతే అవుతుంది. సో, కాదు నా వల్ల అవుతుంది, నేను చేయగలను, ఇప్పుడు చేయగలను, ఇలా చేయగలను, ఇంకా 3 డేస్ టైమ్ ఉంది, ఇంకా చేయగలను అనే విధంగా మీరు ఛాలెంజ్‌గా వర్క్ చేసుకోగలిగితే మీరు రాక్ క్రియేట్ చేస్తారు. అలాంటి మైండ్స్‌తో ఉండాలి. ఒక్కసారి మన ఆలోచనకి మనం లేజినెస్ ఇచ్చాం, మనం బ్రెయిన్‌కి ఏది ఇస్తే అది తీసుకుంటుంది. సో, కాబట్టి నా వల్ల కాదని ఇస్తే నెక్స్ట్ నుంచి కూడా అదే విధంగా అలవాటవుతుంది. కాబట్టి నేను చేస్తానని ఒక బ్రెయిన్ సెట్ పాజిటివ్ మైండ్ తోటి ఎళ్తే అది ఇంక్లూడ్ అవుతుంది. ఇన్‌బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ మంత్ కూడా నువ్వు చేయగలవు అనేది నీ బ్రెయిన్ నిన్ను లేపుతుంది. ఓకేనా? సో, అలాంటి మోటివేట్ చేస్తుంది. అలాంటి విధంగా మీరు ప్రతి క్షణం కూడా అలా ఆలోచించుకొని ఈ 3 డేస్‌లో మీరు ఏదైతే లెవెల్స్ దగ్గర ఉన్నాయో అది కంప్లీట్ చేసేసుకోండి. ఓకే. సిల్వర్ అయినా, బ్రాంజ్ అయినా, గోల్డ్ అయినా, స్టార్ అయినా, డైమండ్ అయినా ఓకే. ఏది క్రౌన్ అయినా ఏదైనా కూడా మీ టైటిల్స్‌ని ఆ క్రైటీరియా ప్రకారం మీరు ఎలిజిబుల్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోండి. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. మిస్ అవుతే మాత్రం చానా లాస్ అవుతారు. ఓకే. మీకు ఒక అనౌన్స్ చేస్తాను. రైట్. ఇది క్లియర్ గదా? ఎనీ డౌట్స్? నో డౌట్స్. సమయం వాల్యూ మీరింకా వినాల్సిన అవసరం లేదు. ఇంకా నాకు తెలిసి క్లారిటీ వచ్చిందనుకుంటాను. ఓకే. రైట్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్. ఆల్ ది వెరీ బెస్ట్.